జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ప్రతిరోజు కూడా వాగ్దానమును రిసీవ్ చేసుకొని దేవుని మాట చేత హెచ్చరించబడుతూ, ధైర్యపరచబడుతూ, ఆదరణ పొందుతున్నారని ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. మీరు మాకు తెలియచేస్తున్న మీ అనుభవాలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హృదయమందు సంతోషిస్తున్నాము. ఇంకనూ ఆయన కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. జ్ఞానము, వివేచన ఈ రెండు ఉంటే మన గృహము, మన జీవితము, మన కుటుంబము, మన సంఘము కట్టబడుతుంది, అది స్థిరపరచబడుతుంది. కట్టడం ఎంత ప్రాముఖ్యమో దానిని స్థిరపరచుకోవడం కూడా మరింత ప్రాముఖ్యం. జ్ఞానము నుండి వివేచన లేకపోతే కడతాము కానీ పడిపోతుంది. జ్ఞాన వివేచనలు రెండు తోడ్పడినప్పుడు మాత్రమే నీ పనికి ఫలితం కనబడుతుంది. నీ శ్రమ తగిన ఫలాన్ని నువ్వు చూడగలుగుతావు, అది స్థిరపరచబడుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానము కలిగి వివేచన కలిగి నడుచుకున్నటకు ఆయన యొద్ద కృప పొందుకుందుముగాక. ఈ జ్ఞానం మనకి ఎక్కడ కలుగుతుంది అంటే ఖచ్చితంగా చెప్పాలి, ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొద్ద నుండి మనం పొందుకోగలం. అందుకే యాకోబు పత్రికకారుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగాలి అని. మనం అడగనందున పొందలేకపోతున్నామని ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. దేవునిని అడుగుటలో విసుగక, మనము దేవుని మీద సణగక, పొందు వరకు కూడా ఓపికతో, ఓర్పుతో, నిరీక్షణతో, విశ్వాసముతో అడగటం మనకు చేతనైతే నిజముగా ఆ జ్ఞానము వలన మనము స్థిరపరచబడతాము. దేవుని వలన పొందే జ్ఞాన వివేచనల వలన మనము కట్టబడతాము. మనము కట్టబడటమే కాదు కానీ మన ద్వారా కొన్ని జీవితాలు కట్టబడతాయి, కొన్ని కుటుంబాలు కట్టబడతాయి, కొన్ని పనులు సమకూర్చబడతాయి, సమాజమునకు మేలు కలుగుతుంది, ఇతరులకు మన ద్వారా ఉపయోగము, ప్రయోజనం ఉంటుంది. ఇంత గొప్ప ప్రక్రియ ఉన్నప్పుడు మరి మనము జ్ఞానము దేవుని యొద్ద పొందుకోవాలి కదా. ప్రతిరోజు కూడా బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటే జ్ఞానము, వివేకము, వివేచన మనకు అనుగ్రహింపబడుతున్నాయని బైబిల్ సెలవిస్తుంది. అట్టి కృప మనమందరము పొందుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మీ సన్నిధిలో జ్ఞానమును, వివేచనను కోరుకుంటున్నామయ్యా. మేము ఎలాగూ ఈ లోకములో మీ కొరకు బ్రతకాలో, నిర్దోషమైన మార్గములు వివేకము కలిగి ప్రవర్తించుట ఎలాగో మేము నేర్చుకొనుటకు జ్ఞానము, వివేచన మీ సన్నిధిలో మాత్రమే మాకు దొరుకుతుందని మరొకసారి అయ్యా మేము తెలుసుకోవడానికి మీ కృప చూపారు. ఎందరైతే బిడ్డలు జ్ఞానము లేక, వివేచన లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయో, భార్యాభర్తల మధ్య సఖ్యతను కోల్పోతున్నారు, కుటుంబాలను, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సమాధానాన్ని కోల్పోతున్నారు, సంఘము విచ్ఛిన్నమైపోతుందో, సమాజము పాడైపోతుందో, అవునయ్యా జ్ఞానము లేకపోవటం వలన మేము జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు. మీ సన్నిధిలో మాత్రమే అది మాకు అనుగ్రహించబడుతుందని నాయన ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి, ప్రార్థించి, పొందుకొని కట్టబడటానికి, స్థిరపరచబడటానికి, మేలు పొందటానికి నీ సహాయమును అనుగ్రహించి నడిపించుమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి, ఆశీర్వదించి, జ్ఞానముతో నింపి, వివేచనతో నింపి స్థిరపరచుమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవించి తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటికే ఇతరులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్నారు. మిమ్ములను గూర్చి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఇతరులు కూడా మేలు పొందినట్లుగా మన వంతుగా మన సహకారాన్ని అందిద్దాం. ఈ పరిచర్యలో
పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు దీవించునుగాక. ఆమేన్.